రైతుల ఆదాయం పెంచేలా కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా పాత బొమ్మవానిపాలెంలో పామాయిల్ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పామాయిల్ సాగుకు ముందుకొచ్చిన రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. రైతుల ఆదాయం పెంచేందుకు ఆయిల్ పామ్ సాగు చక్కని ప్రత్యామ్నాయమని మంత్రి అన్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లాలో రైతులు పామాయిల్ సాగుకు ముందుకొచ్చారని తెలిపారు. త్వరలో రైతులను ఏలూరు జిల్లాకు తీసుకెళ్లి అక్కడి సాగు విధానాలు, దిగుబడులు, ఫలితాలను ప్రత్యక్షంగా చూపిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది. ఎకరానికి 1,50,000 నుంచి 1,80,000 వరకు ఆదాయం రైతాంగానికి వచ్చే విధంగా ఇంటర్ క్రాపింగ్ ద్వారా కోకో కానివ్వండి, పెప్పర్ కానివ్వండి, బీటిల్ నట్ కానివ్వండి, అరేక నట్ అంటారు, వీటిని కూడా వాళ్ళు వేసుకోవడానికి ఒక అవకాశం ఖచ్చితంగా రైతాంగానికి ఉంది. రాబోయే రోజుల్లో పెదవేగికి వీళ్ళు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో రైతాంగంతో సమావేశం ఏర్పాటు చేసి ఆ ఇన్స్టిట్యూట్ లో కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురావడం కోసం ఒక అడుగు ముందుకేస్తామని మనస్ఫూర్తిగా నేను రైతాంగానికి వారి సహకారం, మేము సోలార్ లో ఇస్తున్న సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కానివ్వండి, రైతులకి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఉచితంగా సుమారు 70,000 రూపాయలు హెక్టార్కి వాళ్ళకి వర్తించేటట్టు ఒక మార్పు తీసుకొచ్చాం.